సంగమేశ్వరం నుంచి బనకచెర్ల దాకా కృష్ణా జలాలపై V6 వెలుగు పోరాటం. కృష్ణా జలాలపై V6 వెలుగు పోరాటం, నీళ్లు నిధులు నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారిన ఆశయాలు. ఇదే లక్ష్యంతో ఉద్యమానికి ఉద్యమకారులకు వేదికగా నిలిచింది V6 ఛానల్. తెలంగాణ సాకారమైన తర్వాత ఇవే అంశాల ఆధారంగా ఆకాంక్షల సాధనకు వేదికగా నిలిచింది V6 వెలుగు మీడియా. ప్రధానంగా పొరుగు రాష్ట్రంతో ముడిపడిన నీళ్ల సమస్యపై బలంగా గలం వినిపించింది. నాటి సంగమేశ్వరం నుంచి నేటి బనకచెర్ల దాకా మనకు జరుగుతున్న నష్టం గురించి ముందు నుంచే పాలకుల ముందుంచింది. పాలకుల పట్టించుకోకున్నా వినిపించుకోకున్నా వారు కదిలే దాకా సమస్యపై ఎలుగెత్తింది. పక్క రాష్ట్రంలో ప్రయోజనాల కోసం కొందరు, అక్కడ నేతలతో సంబంధాల వల్ల మరికొందరు. మన నీళ్ల హక్కులపై సోయి లేక ఒక్కసారి మళ్ళీ పక్క రాష్ట్రంలో ప్రయోజనాల కోసం కొందరు, అక్కడి నేతలతో సంబంధాల వల్ల మరికొందరు. ఎవరు పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాల కోసం ఎవరు ఎలుగు పెట్టినుంటే బయటపడే ఇద్దరి మధ్యలో ఒక సాంగ్ నడుస్తుంది. ఎరా బానుగా అంటేరా, నువ్వక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ప్రాణం విలవిలా అనండి. ఉందా లేదా? ఆ సినిమా పేరు కూడా గోదారే. అవును, అది సింకు చూడు భగవంతుడిది. ఇట్లా బుక్ అవుతుండ్రు ఏదమ్మా కాంగ్రెస్ వాళ్ళు, నాకు అర్థం కాదు. వెలుగు పత్రికలు వచ్చింది. ఎలుగు పత్రికల మళ్ళీ ఏంది గోదావరి నీళ్ళ పంచాయతీ. ఆ గోదావరి నీళ్ళ పంచాయతీలో ఏంది కదా, నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే పానం విలవిలా, అంతే కదా? అంతేనా? ఇప్పుడు చూడు హైలైట్ ఏంటంటే బనకచెర్ల మీద చిత్రగుప్తు మాట్లాడేదాకా ఈసారి అని ఒక్కసారి కమెంట్ చూపకుండా మీరు చెప్పురు ఫ్రెండ్స్. బనకచెర్ల మీద చిత్రగుప్తు డయాగ్రామ్ వేసి మాట్లాడేదాకా ఎవరైనా మాట్లాడిరావుదే? మాట్లాడు. అసలు వాటర్ ఏడికైనా వస్తుంది, ఏడికైనా పోతుంది. అసలు ఈ సబ్జెక్ట్ మీద కరెక్ట్ గా మాట్లాడిందంటే చిత్రగుప్తుకి మాకు సహాయం చేసిన మనిషి పేరు నేను తీసుకోకపోతే నేను మూర్ఖున్నైతా. కోటగిరి అశోక్ అడ్వకేట్ గారు, ఆయన ఇది కంప్లీట్ గా మాకు డీకోడ్ చేసినట్లు మద్దతు తెలిపిండు. ఇలా ఆయన నేను పేరు తీసుకోకపోతే నాకు అసంతృప్తి ఉంటుంది చెప్తున్నా. వాలంటీర్స్ చిత్రగుప్తు నడుపుతున్నారు. అట్లాంటి దాంట్లో మాకు బలగమై నిలబడి మాకు డేటా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, గిరీష్ గో ఇట్లుంటది. మేము ఇరిగేషన్ ఎక్స్పర్ట్లం కాదు. బనకచెర్ల మీద మాట్లాడింది ఎవరు? గిరీష్. ఎవరు ఫ్రెండ్స్? గిరీష్ చిత్రగుప్తుల మనం మాట్లాడలే. మనం మాట్లాడుకున్నది వీళ్ళు క్రెడిట్లు తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ క్రెడిట్ ఇవ్వాలనంటే కాంగ్రెస్ లా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, సర్ప్లస్ వాటర్స్ మీద చర్చ జరగాలనా వద్దా అని మాట్లాడింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ గా ఏమన్నారు తెలుసా, సర్ప్లస్ వాటర్ కదా తీసుకుంటే మనకేం ప్రాబ్లము, బంకచెర్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్ బంక అని చెప్పి టాపిక్ మాట్లాడి ఈ బనకచెర్ల ఏడుందో కూడా తెలియకపోయా మన వాళ్ళు. కరెక్ట్గా ఇప్పుడు ఇదంట. అయితే మీకు ఒక న్యూస్ చెప్తా ఫ్రెండ్స్. ఏంది తెలుసా, ఆయన వెనకటికి ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే, మళ్ళీ టీడీపీ హ్యామ్ ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆయన పేరు ఏం రాసినారా? ఈ పేరు వడ్డే శోభనాధీశ్వరరావు, ఎక్స్ టీడీపీ అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే. ఆయన ఏమన్నాడు తెలుసా, బనకచెర్ల వల్ల ప్రయోజనం లేదు నేను చంద్రబాబు నాయుడు చెప్తుంటే అర్థమైతలేదబ్బా అని చెప్పి గిరీష్ గారు అనలే. ఎవరన్నారు? మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు గారే మాట్లాడారు. ఇప్పుడు దీ పంచాయతీకి ఏదో మన సార్ పోతుండట ఏడికి, ఢిల్లీ. రేపు అపెక్స్ కౌన్సిల్ కి భేటీ. ఎవరు పోతుర్రు? నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా. ఇప్పుడు ఆడికైనా వచ్చి మళ్ళా ఏముంటది తెలుసా, ఆయన లోపల ఉన్న సెన్సేషన్స్ అంతా కంట్రోల్ చేయడానికి సంసనాత్ సరసరాత్ ఫర్ఫరాత్ బర్బరాత్ కర్కరాత్ చుల్బులాయ్ చుల్ ఇక మాట్లాడతారు వచ్చేదో ఒకటి బనకచెర్ల మీద. ఆయనకు నల్లమల్ల అడుగు లేడుందో తెలియదు. మళ్ళా నల్లమల్ల అడవులోకి వెళ్ళిపోతుందా అంటే? అవును సార్. అంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? నన్ను అడిగితే నేను చెప్తా రేవంత్ అన్న ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, టనల్ ఎడికైనా ఇస్తాడు అని. సెంటర్ కూడా ఏమన్నది తెలుసా, పోలవరం కంప్లీట్ అయినాక చూద్దాం. బనకచెర్ల మీద సెంటర్ ఇన్వాల్వ్ కావాలి అన్నారు కదా. ఇవాళ గిరీష్ గారు చెప్తున్నాడు ఫ్రెండ్స్, చూసుకోండి ఏమన్నా తప్పు మాట్లాడితే ఉత్కారేంటి నన్ను. బనకచెర్ల మీద సెంటర్ ఏమన్నది తెలుసా, ఫస్ట్ పోలవరం కట్టు. అదే మాట చెప్పిన, నీ పోలవరమే కంప్లీట్ కాలే చంద్రబాబు నాయుడు గారు, దానికి మళ్ళీ నువ్వు డిపిఆర్ లా బొల్లపల్లి ప్రపోజ్డ్ రిజర్వాయర్ అని చెప్పి పెడుతున్నావు. అది కంప్లీట్ గా ఉంది. ఇది ప్రపోజల్ అయింది. మళ్ళీ ఈడికైనా టనల్ తవ్వుతాడట, అది 200 కిలోమీటర్ల టనల్ తవ్వుతాడట బనకచెర్ల. అది మళ్ళీ టైగర్ రిజర్వ్ లా. అంటే ఇక టైగర్లు బతుకొద్దా? నేను టైగర్ల తరఫున టైగర్ సంఘానికి అధ్యక్షుడిని, పెద్ద పులుల సంఘం అధ్యక్షుడిని నేను.
అర్థమైందా? పెద్ద పులిల సంఘం అధ్యక్షుడు చిత్రగుప్త నుంచి గిరీష్ దారవని మా పుల్లు డిప్రెషన్ లోకి పోతున్నాయి. టోల్ గేట్లు వచ్చినాయి, పెట్రోల్. వాళ్ళకు మీరు ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పిర్రు ఇక పాపం దొరికాయి. మళ్ళీ ఇవన్నీ ఎట్లా టనల్ గిన్నెలు కడితే ఆ సపోర్ట్లకు మేము మా పుల్లులు ఏం కావాలా? మీ పోలవరం చక్కగా కంప్లీట్ కాకపోయా, మీ ప్రపోజ్డ్ పోలపల్లి కంప్లీట్ కాకపోయా, బ్యాక్ వాటర్స్ కింద కృష్ణా జలాలను నువ్వు ఎక్కడికైనా ఇంత నీళ్ళు తీసుకోబోతున్నావు అనేది ఎవరికి చెప్పకపోయా, కేవలం 34 హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ని పెంచి పోషించనీకే చంద్రబాబు నాయుడు గారు ఒంటికాల మీద తపస్సు చేస్తున్నారు. కేవలం ఈ 34 ప్రాజెక్టుల కోసమే, 34 ప్రాజెక్టుల కోసమే. ఇది వాస్తవమా కాదా? రైతులు ఉన్నారా? డ్రింకింగ్ వాటర్ ఉన్నదా? నేను ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నాను. ద ఎండ్ యూసేజ్ ఆఫ్ దిస్ వాటర్ ఈజ్ ఓన్లీ ఫర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ అండ్ దట్ టు 10 to 15 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ మళ్ళా వేస్ట్ అవుతున్నది. నువ్వు వేస్ట్ సర్ప్లస్ వాటర్ ని వేస్ట్ కాకుండా వాడుకుంటా పెన్నాకు డైవర్ట్ చేసి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ అప్పుడు కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కి మీరు డైవర్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుందా? దాని మీద చర్చకు రెడీయా? ఆటోమొబైల్ ఇంజనీర్, నాట్ ఎ జర్నలిస్ట్. వీఆర్ నాట్ ఎ జర్నలిస్ట్. ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ చదివినాం. మళ్ళా కోన్కిస్కా గొట్టంగాన్లు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడతారా? నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అది, కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా బనకచెర్ల మీద మాట్లాడింది మన చిత్రగుప్త ఫ్రెండ్స్. 2 రాష్ట్రాల ప్రయోజనాలకు. అరే ఒకటి అర్థం చేసుకోరు బ్రదర్, ఆంధ్ర తెలంగాణ అన్న విషయం కాదాడ, భారతీయత అనేది విషయం ఆడు. ప్రాబ్లం ఏంది తెలుసా? 80,112 కోట్లు దీని మీద ప్రెషర్ వేసుడు మొదలెడతాడు చంద్రబాబు నాయుడు. నాకు పైసలు కావాలి, నాకు ప్రాజెక్ట్ కావాలి. అరే బాబు, ప్రాబ్లం ఏంటంటే బ్రదర్, నీ పోలవరం కంప్లీట్ అయితే నీకు ఇది వయబుల్. నీ బొల్లపల్లి ప్రపోజ్డ్ కి దాని తర్వాత కథ, దాని తర్వాత దీనికి బనకచెర్ నువ్వు టన్నలు కొడతా. 80,112 crores ఇంట్లో ఎన్ని కిక్ బ్యాక్స్ ఇప్పుడు చెప్పి చేస్తా కదా. ఇప్పుడు చెప్పి చేస్తున్నా. ప్రతి తెలంగాణ ప్రతి ప్రాజెక్ట్ మీద ఎవరెవరైతే ఈసారి చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చేసి చూపిస్తా. బనకచెర్ల మీద మన చిత్రగుప్తు మాట్లాడి మీ కమెంట్ రూపంలో ఎప్పుడు నేను 2 seconds పాస్ చేస్తా. నిజంగా మేము నిర్భయంగా నిజాలని చెప్పేటోళ్ళం అయితే మీరు 4 షేర్ చేయరు ఫ్రెండ్స్ ఈ కంటెంట్. వీఆర్ రెడీ ఫర్ ది డిబేట్. ఎనీబడి ఈజ్ రెడీ టు ఛాలెంజ్ చిత్రగుప్త్ ఇన్ దిస్ రిగార్డ్స్. మేము ఛాలెంజ్ తీసుకోనికి రెడీ. ఛాలెంజ్ ఇయనికి ఎవరైనా రెడీ ఉన్నారా అని నేను అడుగుతున్నా. డంకేపే చోటు కమెంట్ వచ్చిందా? మన చిత్రగుప్తులో మాట్లాడినాం బనకచెర్ల.